వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేసీపై ఇప్పుడు సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది కూడా ఒక సీనియర్ జనరల్ మేనేజర్. ఆయన ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కి జనరల్ మేనేజర్ గా ఉన్నారు, ఎంసీ రాజమోహన్. ఆయన ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసి జరిగిన వివరాలన్నింటినీ ఆ లేఖలో ప్రస్తావించి వివరించి ఆ తర్వాత సెలవుపై వెళ్ళిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు, అందుకే తనకు సెలవు మీద వెళ్ళిపోవడం తప్ప మరో మార్గం లేదు అని కూడా సిఎస్ కు రాసిన లేఖలో వివరించారు. ఎంసీ రాజమోహన్ చెప్తున్నారు, ఈయన జనరల్ మేనేజర్ ఎలా అచ్చెన్నాయుడు ఓఎస్డి తనను ఇబ్బంది పెట్టింది, ఎలా ఒత్తిడి చేసి తనను బ్రోకరేజ్ చేయాల్సిందిగా ఆదేశించింది, ఇవన్నీ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇటీవల సంస్థలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అవినీతి వ్యవహారాన్ని తాను గుర్తించాను, దాంతో అతడిని అక్కడి నుంచి బదిలీ చేశాను, విసిఎండి అప్రూవల్ తోనే ఆ బదిలీ చేశాను. ఇక ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఓఎస్డి అంటే అచ్చెన్నాయుడికి సంబంధించిన దగ్గర ఓఎస్డిగా పనిచేస్తున్న ఆయన ఫోన్ చేసి నన్ను పేషీకి అంటే మంత్రి పేషీకి, అదేవిధంగా అగ్రికల్చర్ గా వ్యవసాయ శాఖలో వివిధ పరికరాల్ని యంత్రాలని రైతులకు అందిస్తూ ఉంటారు. ఆ పరికరాల్ని తయారు చేసే సంస్థలకి మంత్రి పేషీకి మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా జనరల్ మేనేజర్ ని మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఒత్తిడి తెచ్చారు. అది స్వయంగా ఆయన తన లేఖలోనే వివరించారు. కమిషన్లు కూడా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చారు. ఓన్లీ మాట్లాడడం కాదు, అంటే కమిషన్లు పేషీకి వచ్చేలాగా ఒక బ్రోకరేజ్ చేయాల్సిందిగా ఆదేశించారని ఎంసీ రాజమోహన్ డైరెక్ట్ గానే చెప్పేస్తూ ఉన్నారు. అయితే సంస్థ ప్రయోజనాలు, తన వ్యక్తిగత డిగ్నిటీని దృష్టిలో ఉంచుకొని నేనైతే మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డి ఇచ్చిన సూచనల్ని, ఆయన ఆదేశాలని పాటించలేదు, నిరాకరించాను. ఇక దాంతో అప్పటి నుంచి నా మీద ఇంకా విపరీతమైన ఒత్తిడి తెచ్చారు, నన్ను నెల్లూరుకు బదిలీ చేయించే ప్రయత్నం చేశారు. విసిఎండి ఈ అక్రమ బదిలీని అడ్డుకున్నప్పటికీ, వాళ్ళు ఆమోదం తెలపకపోయినప్పటికీ కూడా అటువంటి అసాధారణంగా తన మీద ఒత్తిడి వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో నేను సెలవు మీద వెళ్ళిపోవాల్సి వస్తోంది, ఇక్కడ పనిచేసే వాతావరణం లేదు అంటూ జనరల్ మేనేజర్ ఎంసీ రాజమోహన్ మొత్తం తన పరిస్థితిని వివరిస్తూ సిఎస్కి లేఖ రాశారు. ఈ లేఖను కూడా బయటకు వచ్చేసింది. మొత్తం ఆయనకు సంబంధించి ఈయన 92 నుంచి అధికారిగా పనిచేస్తున్నారు, అంటే చాలా సీనియర్ అధికారి, జనరల్ మేనేజర్గా చేస్తున్నారు. డైరెక్ట్గా మంత్రి ఓఎస్డీనే ఫోన్ చేసి యంత్రాల తయారీ సంస్థలకు పేసీకి మధ్య ఒక మధ్యవర్తిత్వం వహించాలి, కమిషన్లు రాబట్టాలి అని చెప్పారని రాశారు. ఇంత పెద్ద చెప్పాలంటే ఒక పెద్ద అవినీతి, మేము అవినీతి కాదు నువ్వు కూడా అవినీతిలో ఇన్వాల్వ్ కావాలని. పైగా ఈయన దానికి అంగీకరించకపోయేసరికి ఇతడిని బదిలీ చేసి ఆ స్థానంలోనికి ఒక జూనియర్ అధికారిని తెచ్చిపెట్టారు. ఆ జూనియర్ అధికారికి ఆ పొజిషన్కి అర్హత లేదు, పైగా అతని మీద పలు పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి అని ఎంసీ రాజమోహన్ వివరించారు. అంటే ఈయన మాట లేదు కాబట్టి తమ మాట ఈయనే ఆల్రెడీ కేసులు పెండింగ్ ఉండే ఒక జూనియర్ అధికారిని ఆ పొజిషన్లోనికి తెచ్చుకొని ఇప్పుడు యంత్రాల తయారీ సంస్థలకు పేసీకి మధ్య ఒక బ్రోకరిజం, ఒక మధ్యవర్తిత్వం నడిపేందుకు వ్యవహారం ముందుకు తీసుకెళ్తున్నారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనిపైన అయితే ఇప్పటికీ సిఎస్ స్పందించలేదు, మంత్రి అచ్చెన్నాయుడు స్పందించలేదు. అయితే ఓఎస్డీగా ఉన్న ఈయన సుదీర్ఘకాలంగా ఎప్పుడు అధికారంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఓఎస్డీగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఈయనకు అచ్చెన్నాయుడుకు చాలా సన్నిహితమైన వ్యవహారాలు ఉన్నాయన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. అలాంటి ఓఎస్డీ ఇంత పెద్ద వ్యవహారంలో మంత్రికి తెలియకుండా స్వయంగానే ఈ పని చేసి ఉండరు. మంత్రి ఆదేశాలతోనే జనరల్ మేనేజర్ పైన ఇలా మధ్యవర్తిత్వం వహించండి, కమిషన్లు మాట్లాడండి, ఆ యంత్రాలు తయారు చేసే సంస్థలకి పేసీకి మధ్య బ్రోకరేజం చేయండి అని ఆదేశించి ఉంటారు, డైరెక్షన్ ఇచ్చి ఉంటారు అన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. దీనిపైన అచ్చెన్నాయుడు స్పందిస్తారా, సిఎస్ స్పందిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. రోజుకో వ్యవహారం అయితే బయటకు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి ఇలాంటి అవినీతి వ్యవహారాలు. ఇప్పుడు ఏకంగా అత్యంత సీనియర్ అధికారి నన్ను ఇలా వేధిస్తూ ఉన్నారు, మధ్యవర్తిత్వం వహించమంటున్నారు, కమిషన్లు అడగమంటున్నారు, కాబట్టి నేను ఉండలేను, నా ఆత్మగౌరవం కాపాడుకునేందుకు నేను సెలవు మీద వెళ్ళడం తప్ప మరో దారి లేదు అని సిఎస్కి లేఖ రాసి మరీ వెళ్ళారంటే పరిస్థితి ఏపీ ప్రభుత్వంలో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.